డెవలప్మెంట్ కోసం మనం ప్రస్తుతం జయదేవ్పూర్ మండల్ గొల్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్గా బరిలో దిగినటువంటి వట్టెల బాలకృష్ణ దగ్గర ఉన్నాము. ఆయన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణాలు, ఏమేమి అభివృద్ధి పనులు చేశాడో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. నా పేరు వట్టెల బాలకృష్ణ. సర్పంచ్గా నన్ను ఎన్నుకుంటే ముఖ్యంగా స్కూల్ డెవలప్మెంట్కు సహాయపడతాను. అలాగే మరియు వీధి దీపాలు, డ్రైనేజ్ వ్యవస్థను చూస్తాను. మరియు గొల్లపల్లి గ్రామంలో అంబులెన్స్ కూడా చేస్తానని హామీ ఇస్తున్నాను. మీ గ్రామానికి గతంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి? యువత రాజకీయాలకు రావడానికి దానికోసం నేను రావడాను. మీరు బాండ్ రాసినట్టు తెలిసింది మాకు, నిజమేనండి అది? నిజమే అది. సార్ మీ పేరేంటి? మీరు సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టుకోవడానికి ఆయన ఏం పనులు చేశాడని మీరు ధీమాతో నిలబెట్టుకో? నా పేరు చందస్వామి. నేను ఇంతకుముందు ఇదే విలేజ్లో మనకు ఎంపీటీసీకి నేను పోటీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మన ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చాలంటే మాలాంటి ఒక యువ నాయకత్వం కావాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మన ప్రజలలో కూడా, యువకులలో కూడా బాలకిషన్ అంటే ఒక మంచి పేరుంది. యువకులతోటి కలిసి మంచి క్రీడా స్ఫూర్తితోటి ఉన్నాడు కాబట్టి అట్లాంటి యువత మొత్తము బాలకిషన్ వెనుక నిలబడి ఉంది కాబట్టి బాలకిషన్ ఒక సరి అయిన అభ్యర్థి అని మేము పార్టీ తరఫున గుర్తించి ఆ పర్సన్కు మనం అభ్యర్థిగా ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే మా విలేజ్లో ఇప్పటి వరకు రాజకీయం చేసినటువంటి సర్పంచులు గిట్లా లేక నాయకులు గిట్లా వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ యువత యొక్క ఆకాంక్షల మేరకు సఫలమయ్యారని నేనైతే అనుకోవట్లేదు. అది ఏమిటి అని అంటే, ఇక్కడ యువత నిరుద్యోగత చాలా ఉంది. దాదాపుగా ఒక 30% యువకులు ఉన్నారు. అంటే ఒక 1450 మంది ఓట్లు ఉన్నట్టయితే అందులో 400 ఓట్ల వరకు యువతనే ఉన్నది, కానీ యువతకు సరైన దిశానిర్దేశం లేదు. ఎందుకు అని అంటే ఒక దాదాపుగా 0.1% కూడా ఉద్యోగాల్లోకి యువత రాలేకపోతున్నారు. కాబట్టి మనకు అనేక రకాలైనటువంటి మన కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాల ద్వారా 250 రకాల పథకాలు ఉన్నాయి. ముద్రా లోన్స్ కావచ్చు, ఇంకా జన్ధన్ అట్లాంటి రకరకాల కొన్ని ఉన్నాయి. కాబట్టి వాటిని ముందుకు తీసుకొచ్చి యువతను ఏదో ఒక రకమైన పనులలో నిమగ్నం చేసి వాళ్ళను స్వతంత్రంగా వాళ్ళ అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా విలేజ్లో గ్రంథాలయం అనేది లేదు. యువత ప్రొద్దున వాకింగ్ చేసుకోవడానికి కానీ అక్కడ జిమ్ లాంటిది, ఒక ఓపెన్ జిమ్ లాంటిది ఏదైనా మనం చేసినట్టుగా ఉంటే యువత కూడా అక్కడ మంచి ఆరోగ్యాన్ని పొందుతారు అనేది ఒకటి ఉంది. బస్తీ దవాఖానా లేదు. మన విలేజ్లో ఒక బస్తీ దవాఖానా ఏర్పాటు చేసుకోవాలి. మళ్ళీ మన విద్యార్థులు చిన్న యూపీఎస్ స్కూల్లో మొత్తం చూస్తే మేము చదువుకున్న స్కూల్ అది మాకు గుండె తరుకపోతుంది. అంటే ఒక 40 మంది లోపు విద్యార్థులు ఉన్నారు, ఒకడే టీచర్ ఉన్నాడు. ఆ స్కూల్ను మనం బాగా చేసినట్టయితే మన పిల్లల్ని కూడా అక్కడనే తోలిచ్చి స్కూల్ను అభివృద్ధి చెందితే మేము చదువుకున్న స్కూల్ అభివృద్ధి చెందుతుంది అనేది మాకు ఆలోచన ఉన్నది. అదేవిధంగా ఇక్కడ స్కూల్లో విద్యార్థులు తయారైతేనే మళ్ళీ మనకు 10th క్లాస్ వరకు అక్కడ స్కూల్లోకి ఇట్లా వెళ్తారు. ఆ స్కూల్ ఎత్తేస్తామని చెప్పేసి ఎప్పటి నుంచో అంటున్నారు. ఆ సమస్యలను పట్టించుకున్న నాయకుడే లేదు. ఎప్పటికీ ఎంత వాటి చూసినా కానీ ఏమున్నా వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ స్వార్థం కోసం చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక కొత్త నాయకత్వాన్ని మనం తయారు చేసుకోవాలని చెప్పేసి బాలకిషన్ ముందడికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు బాలకిషన్కి ఎందుకు ఓటేయాలనేది యువత ఆలోచించాలి. ఎందుకని అంటే ఏ నాయకుడైనా కానీ ఇప్పటి వరకు ఉన్న ఈ కంటెస్టెంట్లో ఉన్న ఏ నాయకుడు కూడా ఓపెన్గా ఇంత మంచిగా బాండ్ కొట్టించలేదు. నాకు స్వతంత్రంగా నాకున్న ఆస్తులు చాలు, నాకు కారు ఉంది, నాకు బంగ్లాలు ఉన్నాయి, నాకు ఎటువంటి ఆస్తి లేవు. మా నాయన ఊళ్ళో ఒక మంచి పేరుతోటి బతికిండు కాబట్టి ఆయన పేరు నిలబెట్టే విధంగా ఆయన సర్పంచ్గా పోటీ చేస్తా అనుకొని మనసులో పెట్టుకొని చనిపోయింది. కాబట్టి ఆయన ఆత్మ శాంతించాలనే ఒక ఉద్దేశంతో నేను సర్పంచ్కి పోటీ చేస్తున్నాను. నేను యువతకి, నేను గ్రామానికి సేవ చేస్తున్నాను అని చెప్పేసి ఓపెన్గా నా ఆస్తులు ఇప్పుడు ఎంత ఉన్నాయో అంతకంటే మించి అక్రమంగా ఏమన్నా ఆస్తులున్నా నేను నా మీద కేసు వేసి కానీ లేదా నా పైన చర్య తీసుకోగలరని ప్రతి ఒక్క ఓటరుకు గ్రామంలోని ఓటర్లకు అందరికి కూడా బాండ్లు పంచడం జరిగింది. సార్ ఇప్పుడు బాండ్ అంటే, ఈ బాండ్ పైన ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తులు ఎంత ఉన్నాయో, నేను పదవిలో నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా అంతే ఆస్తులు ఉన్నాయని చెప్పేసి బాండ్ రాసినారు అంటున్నారు కదా, దీనిపైన మీకు పూర్తి నమ్మకం, ఎలాంటి నమ్మకం ఉంది? మరి ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే మా దాదాపుగా ఇప్పుడు నాతో పాటు పర్సన్ దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం సేవ చేస్తున్నాను, బీజేపీ పార్టీ కోసం సేవ చేస్తున్నాను. కాబట్టి మొట్టమొదటిసారిగా ఊళ్ళో గుర్తించాల్సింది బేస్ ఎక్కడి నుంచి ఉంది అనేది. ఆ బేసు ఇక్కడ ఉన్న యువత కిషన్ను నమ్మింది కాబట్టి ఖచ్చితంగా ఈ వాగ్దానం మీద ఉంటాడు అనేది. ఒకవేళ వాగ్దానం తప్పినట్లయితే ఊరు జనాల కంటే ముందు మేమే అతని మీద చర్య తీసుకోవడానికి ముందుకున్నాం. సార్ చెప్పండి సార్, మీ పేరు? నా పేరు ధరం గురువారెడ్డి, నేను బీజేపీ లీడర్ని, ఇక్కడ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్.
ఆ, గజ్వేల్ నియోజకవర్గం సిద్దిపేట జిల్లాలో చాలా చోట్ల భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిన అభ్యర్థి ఇటుపక్కరండి అభ్యర్థులు చాలా దారామని ఇట్లా అభ్యర్థులు చాలామంది కూడా పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు 10 సంవత్సరాలు ఈ గ్రామాలను పరిపాలించిన టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు జరిగినాయి. ప్రతి అంశం కూడా ప్రజల్లోకి గట్టిగా అర్థమైంది. ప్రజలకి ఏంటంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కానీ వాళ్ళ హయాంలో ఉన్న సర్పంచులు కానీ గ్రామాలను పట్టించుకోలేదు, గ్రామాల అభివృద్ధి పట్టించుకోలేదు. మన దగ్గర ఏదైతే నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన యువత కానీ ఇంటింటికో ఉద్యోగం ఇస్తాన్న ఇంతకుముందున్న ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఏది కూడా నెరవేర్చలేదు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత దాదాపు 2 సంవత్సరాలైంది ఇప్పటివరకు కూడా ఒక్క హామీ నెరవేర్చలేదు. యువతకు ఉపాధి అనే దాని మీద ఎవరు ఫోకస్ పెడతలేరు. ఊర్లల్లో ఏదైతే ఈ నాకు స్కూల్స్ కానీ శానిటేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఏవి కూడా ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. కనీసం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న నిధులు ఒక గ్రామానికి సపోజ్ ఈ గొల్లపల్లి గ్రామం ఉంది, దీనికి ఆయన యావరేజ్ ఇంతకుముందు ప్రతి సంవత్సరానికి 50 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంటు వస్తున్నది. ఇప్పుడు కూడా ఇంకా పెంచిస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే మన జీడిపి పెరుగుతుంది కాబట్టి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం ప్రపంచంలోనే 3వ స్థానానికి ఎదిగే స్థాయిలోకి వెళ్ళింది. కాబట్టి పల్లె గ్రామాలు అప్పుడు ఆనాటి మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సాధ్యంగా కనబడుతుంది. మనకు ప్రతి ఊర్లో కూడా సిమెంట్ రోడ్లు చూస్తున్నాం, లైట్లు చూస్తున్నాం, డ్రైనేజ్ వ్యవస్థ చూస్తున్నాం, స్కూల్స్, శానిటేషన్, బాత్రూమ్లు ఇవన్నీ కూడా చూస్తున్నాం. మహిళా గ్రూపులకు లోన్లు కానీ, జన్ధన్ యోజన కానీ, తర్వాత ముద్రా లోన్లు కానీ 20 లక్షల రూపాయల వరకు ఇంతమంది మీరు చూడండి, దాదాపు 20 లక్షల రూపాయల వరకు మహిళలు కానీ ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎవరైనా లోన్లు పెట్టుకుంటే 30 నుంచి 40% సబ్సిడీ మీద గ్యారంటీ లేకుండా లోన్లు ఇస్తుంది. కాబట్టి ఉపాధి లేకుండా ఒక యువకుడు కూడా ఒక యువతి కూడా ఉపాధి లేకుండా ఉండొద్దు అనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా, రామరాజ్యం సాధించే దిశగా పల్లెలన్నింటి కూడా పట్టుకొమ్మలుగా గట్టిగా అని రిచ్గా తయారు చేయడానికి కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఈ ఎలక్షన్లు ప్రజలు ఉపయోగించుకోవాలి. ఎవరు మనకు సరైన నాయకుడు? ఇంతకుముందు ఎంపీటీసీగానో వార్డు మెంబర్గానో సర్పంచ్గానో జెడ్పీటీసీగానో పోటీసిన వాళ్ళు మళ్ళీ కనుక ఇవాళ ఇక్కడ మళ్ళీ పోటీలో ఉంటే వీరు వాళ్ళని ప్రశ్నించాల్సింది ఒకటి. గత 5 సంవత్సరాల్లో ఈ ఊరికి వచ్చిన 50 లక్షల సంవత్సరానికి 2.5 కోట్లు వచ్చి ఉంటే వాటిని ఏ విధంగా ఉపయోగించారు? నేను ఇప్పుడు వస్తున్నా ఈ ఊర్లో సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో వేసిన సిమెంట్ రోడ్డు తప్ప డ్రైనేజ్ నాళాలు లేవు, సెంట్రల్ లైట్లు లేవు, స్ట్రీట్ లైట్స్ సరిగ్గా లేవు. ఈ స్కూల్లో గవర్నమెంట్ టీచర్ లేరు. స్కూల్ ఉంది ఈ ఊర్లో, ఆ స్కూల్ గవర్నమెంట్ టీచర్ లేరు. లేక పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్లోకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. పేరెంట్స్ అందరికి కూడా ఒక మనవి ఏంటంటే ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపియండి. బాలకిషన్ వారి ప్యానల్, చంద్రస్వామి, ఇక్కడ మహిళలు చాలామంది ఉన్నారు. ఈ 14 వార్డులలో 13 వార్డులు నిలబడ్డారా? మొత్తం 10 వార్డులలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్ కూడా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులైతే ఈ ఊరు నరేంద్ర మోదీ ఏ విధంగా అయితే దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాడో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒకవేళ ఇక్కడ గెలిచిన చోట ఎంపీ గారు చెప్పినారు ఇక్కడ అదనంగా ఒక 25 లక్షల నిధులు ఇస్తాం ఆ గ్రామ పంచాయతీకి. నేను రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము మెడలు వంచి వాళ్ళు ఇవ్వాల్సిన వాటా డబ్బులు తీసుకురావడానికి మేము భారతీయ జనతా పార్టీగా కృషి చేస్తాం. అట్లనే ఇక్కడ కావాల్సిన కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా కావాలి, ఇక్కడికి సంబంధించిన ఇక్కడ లైబ్రరీ కావచ్చు, ఒక హెల్త్ సెంటర్ కావచ్చు, ఇప్పుడు తమ్ముడు మాట్లాడినట్టు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, పిల్లలకు స్కూల్ ఎడ్యుకేషనే కావచ్చు, గవర్నమెంట్ స్కూల్లో టీచర్లే కావచ్చు, అవన్నీ కల్పించడానికి భారతీయ జనతా పార్టీగా మేము కొట్లాడుతాం. ఈ గ్రామమే కాదు, చుట్టుపక్కల బీజేపీ కార్యకర్తలు పోటీ చేస్తున్న ప్రతి చోట కూడా ఖచ్చితంగా కూడా బీజేపీని గెలిపించడానికి పనిచేస్తున్నాం. బీజేపీ గెలిచిన ప్రతి గ్రామ పంచాయతీకి అదనంగా 25 లక్షలు 25 లక్షల నిధులు, దాంతోపాటు అదనంగా నిధులు తీసుకొస్తాం. సపోజ్ ఈ ఊరికి వన్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 2 కోట్ల రూపాయలు కావాలి, అది దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ నుంచి ఎంపీ గారి ద్వారానో లేకుంటే ఇక్కడ మా పార్టీ నాయకుల ద్వారానో ఖచ్చితంగా మేము రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఆ నిధులు తీసుకొచ్చి ఈ ఊరిని అభివృద్ధి చేస్తాం. తమ్ముడు ఇంతకుముందు చెప్పిండు మీకు బాండ్ పేపర్ ఇచ్చిండు ఆల్రెడీ. ఈ బాండ్ పేపర్ ప్రకారం నాకు స్వార్థం లేదు, డబ్బులు సంపాదించుకోవడానికి ఇక్కడికి రాలేదు. నేను వీటన్నిటిని కూడా ఖచ్చితంగా నేను ఏం కరప్షన్ లేకుండా, స్వార్థం లేకుండా ఈ ఊరిని అభివృద్ధి చేయడానికి పనిచేస్తాను అన్నాడు. ఇదే విధంగా ప్రతి చోట కూడా ప్రతి విలేజ్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఏదైతే పోటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మహిళలే కావచ్చు, మహిళా అభ్యర్థులే కావచ్చు, తర్వాత కుల మత భేదాలు లేకుండా హిందుత్వం కోసం, దేశం కోసం పనిచేసే, న్యాయం కోసం పనిచేసే ఒక యాటిట్యూడ్ ఉన్న యువకుడు ఇక్కడ బాలకిషన్, తర్వాత మిగతా అభ్యర్థులను కూడా గెలిపించాలని గొల్లపల్లి గ్రామస్తులను కోరుతున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఏంది గుర్తు సార్, ఒకటి చిన్న విషయం సార్, మీ అభ్యర్థి తరపున ఈ గ్రామ ప్రజలకి చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు సార్?
ఈ గ్రామ ప్రజలకి భారతీయ జనతా పార్టీ బలపరిచిన బాలకిషన్ వీళ్ళ ప్యానల్ని గెలిపేయడానికి గొల్లపల్లి ప్రజలకు మేము ఇచ్చే హామీ ఏంటంటే అదనంగా ఈ ఊరికి సంబంధించినంతవరకు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో మీరు ఇంతవరకు నేను మాట్లాడిన అది డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, లైట్లు కావచ్చు, స్కూల్లో టీచర్లు, హెల్త్ సెంటరే కావచ్చు, ఇట్లాంటివన్నీ మౌలిక సదుపాయాల కల్పనకు మేము ముందుకుంటాం. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే వస్తాయి, మీ అందరికీ తెలుసు. అదనంగా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఓ లైబ్రరీ బిల్డింగ్ కానీ, కొత్త స్కూల్ బిల్డింగ్ కానీ, ఓ హెల్త్ సెంటర్ కానీ కావాలంటే దానికి 2 కోట్లు 3 కోట్లు కావాలన్నా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి సంబంధించిన మంత్రిత్వ శాఖల నుంచి మేము శాంక్షన్ చేయించి ఈ ఊరికి అభివృద్ధికి మేము పాటుపడతాం. మీకు ఇక్కడ మీ ఊరు డెవలప్మెంట్కి మేము హామీ ఇస్తున్నాం. భారతీయ జనతా పార్టీగా ఖచ్చితంగా మేము ముందుండి మీ ఊరును అభివృద్ధిలోకి తీసుకొస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు మీరు గెలిపారని గొల్లపల్లి ప్రజలను కోరుతున్నాం. గొల్లపల్లి గ్రామంలో బీజేపీ పార్టీ బలపరిచినటువంటి వట్టెల బాలకృష్ణని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, వార్డు మెంబర్స్ కావచ్చు గెలిపించుకొని మన ఎంపీ నిధులు 25 లక్షల రూపాయలు సహాయాన్ని కూడా గ్రామానికి తెచ్చుకోవాలని చెప్పేసి ఊర్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, రోడ్ల విషయం కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, ఇంకేమైనటువంటి క్రీడా ప్రాంగణాలు, అదేవిధంగా లైబ్రరీ, ఇవన్నీ చిన్న చిన్న మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేసుకోవడం. గతంలో కూడా డెవలపింగ్ అనేది పూర్తి స్థాయిలో కాలేదు, ఇంకా కుంటిపడి ఉన్నది. కావున మనము పూర్తి స్థాయిలో డెవలపింగ్ చేసుకోవడం కోసము మనం విద్యావంతుడు, ఉత్సాహవంతుడు, యువకుడు ఇట్లాంటి వాళ్ళని, యువతను ప్రోత్సహిస్తే నేటి బాలలే రేపటి పౌరులనే నినాదంతో పౌరులను కూడా ప్రోత్సహించాలని చెప్పేసి యువతను ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు రాణిస్తే ఇంకా ఇంకా ఎన్నెన్నో డెవలప్మెంట్స్ అనేటివి తీసుకొస్తారని చెప్పేసి గ్రామస్తులు కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు వాళ్ళ మాటలోనే మనం వినడం జరిగింది. కెమెరామెన్ లోకేష్తో రిపోర్టర్ మహేష్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.